నేటి నుంచి వెహికల్ రిజిస్ట్రేషన్లకు కొత్త విధానం. తెలంగాణలో వాహనాల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలక మార్పు వచ్చింది. ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే జరగనుంది. ఫిజికల్ పేపర్లు సమర్పించే విధానాన్ని రవాణా శాఖ పూర్తిగా రద్దు చేసింది. వాహనం కొనుగోలు చేసిన తర్వాత డీలర్ ముందుగా తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఆ తర్వాత 7 రోజుల్లోగా డీలర్లు వాహన యజమాని మరియు ఫైనాన్షియల్ సంతకాలతో ఫారం 20 మరియు ఇతర పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. రవాణా శాఖ అధికారుల పత్రాలను 2 పని దినాల్లో పరిశీలించి ఆమోదిస్తారు. ఇక ఈ కొత్త విధానం తీసుకురావడానికి ముఖ్య కారణం రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం, పేపర్లెస్ వ్యవస్థను ప్రోత్సహించడం, నకిలీ పత్రాలను అడ్డుకోవడం, పారదర్శకత పెంచడం కోసం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అయితే ఎవరైనా నకిలీ పత్రాలు సమర్పిస్తే క్రిమినల్ చర్యలు తప్పవంటున్నారు రవాణా శాఖ. ఇకపై వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ కావడంతో డీలర్లు అలాగే వాహన యజమానులు కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.